రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్షన్ కమిషన్ 2 సీట్లకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటేరియట్ వేర్వేరుగా నోటిఫికేషన్లను జారీ చేసింది. ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 19న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈ నెల 22 వరకు వాటిని ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు. జనవరి 29న పోలింగ్ జరగనుండగా అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో వాళ్ళిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో 2 చోట్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో సంఖ్యాబలం దృష్ట్యా అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ సీట్లు దక్కనున్నాయి.